అందరికీ ఈరోజైతే మా ఊళ్ళో బోనాల పండగ అనమాట. ఇంకా వెదర్ వచ్చేసి చాలా కూల్‌గా ఉంది. అసలు యాక్చువల్లీ వర్షం పడుతదో ఏంటో అని ఫుల్ టెన్షన్‌గా ఉందనమాట. ఎందుకంటే బోనాలు ఎత్తుకుంటాం కదా! ఇంకా ఒకసారి మా కాలనీ చూడండి మొత్తం ఖాళీగా ఉన్నది. బయటకైతే ఎవ్వరు లేరనమాట. అందరూ పనుల్లో బిజీగా ఉండిపోయారు. అండ్ ఇంకా మా ఇంట్లో అయితే ఇలా ఇంకా సాంగ్స్ పెట్టుకొని అయితే పిల్లలైతే చూస్తున్నారు. ఇంకా నేనైతే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేశాను. ఇంకా దేవుడి గదిలో అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మొక్కుకుంటున్నాను అనమాట. ఇంకా ఎప్పుడింటికెళ్ళినా నేను పూజ చేసేస్తాను ఫాస్ట్‌గా. ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ అవి ఉంటే మనం ఇంకా ఫాస్ట్‌గా లేవడం కానీ, పూజ చేసుకోవడం కానీ, అన్ని పనులు ఫాస్ట్‌గా చేసుకోవడం అయితే నాకైతే అలవాటనమాట. సో, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా ఎక్కడున్నా ఒకేలాగా అనమాట. మా ఇంటి దగ్గరున్నా, సో మేము ఉండే దగ్గరున్న ఒకటే అలవాటనమాట నాకు ఈ హ్యాబిట్ వచ్చేసి. అండ్ ఈషు బాబుకైతే ఇంకా నేను బిస్కెట్, పాలైతే తినిపిచ్చేస్తున్నాను. ఈషుబాబు లేచాడు. అండ్ మా చెల్లి అయితే ఒక సైడు రైస్ అండ్ కర్రీ అయితే చేసేస్తుందనమాట. అండ్ ఇన్స్టెంట్‌గా త్వరగా అయ్యేది టమాటా కర్రీ. సో, అందుకనేసే టమాటా కర్రీ అయితే చేసేస్తుంది. ఇంకా మనం ఉండగలం కానీ పిల్లలైతే మా ఇద్దరు పిల్లలు అయితే అస్సలు ఆగలేరనమాట. సో, అందుకనేసే ఇంకా బోనాలు అయ్యేసరికి చాలా టైం అవుతుంది. ఈవినింగ్ అయిపోద్దనమాట. సో, భోజనాలు అక్కడ ఈవినింగ్ అవుతాయి. ఇంకా నేనైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా బోనాలకి కావాల్సినవైతే ఇంకా రెడీ చేస్తున్నాననమాట. ఫ్లవర్స్ అయితే కుచ్చుతున్నాను. ఇంకా ఈషుబాబు కూడాని అమ్మ ఫ్రెష్ చేసిందనమాట ఇద్దరిని. ఇప్పుడైతే ఇంకా నేను అండ్ మా చెల్లి అయితే బోనాలు అయితే మేమైతే చేస్తున్న ప్లేస్కి అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకా ఇద్దరం వచ్చేసి ఇంకా అక్కడ హడావిడి చూడండి ఒకసారి. అందరం కలిసి ఒక చోట తీస్తామన్నమాట. బోనాలు వచ్చేసి సంగ్యం బోనాలు అనేసి తీస్తామన్నమాట. సో, ఇంట్లో నుంచి బోనం అయితే తీసుకెళ్ళాము. ఇంట్లో నుంచి ఎవరి బోనాలు వాళ్ళు ఇలా తీసుకొచ్చి ఇక్కడే ఒక దగ్గర రెడీ చేసి బోనాలని అక్కడే అన్నం వండి అమ్మవారికి కావాల్సిన నైవేద్యం వండి అక్కడే అన్నీ చేస్తారనమాట. ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మా తెలంగాణలో అయితే ఇలా చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఇంకా అందరైతే కలిపి చేసుకుంటారనమాట కలిసి. ఇంకా ఒక సైడ్ అయితే వంటలైతే చేస్తున్నారు. సో, బోనాల్లోకి కావాల్సిన నైవేద్యం అనమాట. సో, బోనాల్లోకి మేమైతే మా తెలంగాణలో అయితే ఇంకా రైసు అండ్ శనగ కూర అండ్ నూనె పోలేలు అండ్ ఇంకోటి వచ్చేసి పెరుగు అనమాట. ఇంకా అవి లేకపోతే ఇలా చారు అనేసి చేస్తారనమాట. ఇవైతే బోనాల్లోకి అనమాట పెడతారనమాట నైవేద్యం అమ్మవారికి. అండ్ బోనాలకు ఫస్ట్ పసుపు రాసి నూనె రాసి తర్వాత పసుపు రాసి తర్వాత కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టేసి కంకణం కట్టేసి దారంతో 5 పోగులు చేసి కంకణం కట్టేసి ఇంకా లోపల నైవేద్యం చెప్పాను కదా ఇందాక అలా నైవేద్యం అయితే పెట్టేస్తారనమాట. ఇంకా బోనాన్ని అయితే ఒక ఇస్తరాకులో ఇంకా కింద ఇస్తరాకు పెట్టేసి దాంట్లో కొద్దిగా బియ్యం పోసి బోనాలను అయితే అందులో పెట్టి పైన ఫైనల్గా వచ్చేసి దీపెంత ముట్టిస్తారనమాట. ఇది బోనం చేసే ప్రాసెస్ అనమాట. అండ్ నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటుందన్నమాట. బోనాలు ఎలా చేయాలి ప్రాసెస్ ఫుల్ వీడియో ఉంటుంది. ఇంట్లో ఎలా చేయాలి అండ్ ఇంట్లో చేసినట్టుగానే ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ అనమాట. ఇంకా నేను కూడా పువ్వులు కూడా ఇంకా ఇక్కడ కడుతున్నాను అనమాట. బోనాలకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇలా చూడండి ఇలా నీట్గా మంచిగా లుక్ వైజ్గా కూడా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. బోనాలు చూస్తున్నారు కదా ఎంత బాగా మనకి కనిపిస్తున్నాయో. ఇంకా చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్ వచ్చేసి చాలా బాగా గ్రాండ్గా చేస్తారనమాట. ప్రతి విలేజ్లో చేస్తున్నారు. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ముందైతే ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ప్రతి ఊళ్ళో చేస్తున్నారు. అండ్ సండే కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ సో అమ్మవారి రోజులు ఉంటాయి కదా, సో ఆ టైంలో చేసేసుకోవచ్చు అనమాట మనం బోనాలు. కామన్గా అయితే మ్యారేజ్ అప్పుడే బోనాలు తీస్తారు ఎవరి ఇంట్లో అయినా సరే. మా సైడ్ అయితే ఏదైనా మొక్కుంటే తీస్తారు, లేదంటే లేదనమాట. ఇంకా ఇప్పుడు మేమైతే మా ఇల్లు వచ్చేసి ఇదే అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇంకా అక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో మేము రెడీ అయిపోయి
ఇంకా సో మా చిన్న చెల్లెలు చూడండి ఇంకా వీడియోలు తీయడం స్టార్ట్ చేసిందనమాట. సో చిన్న చెల్లి ఇది ఇలా రెడీ అయిపోయింది అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇంకా మేమందరము ఆడపడుచులం అనమాట. సో మా ఊరికి వచ్చేసి మా గల్లీలో ఓన్లీ జస్ట్ మా గల్లీకే ఇంతమంది ఆడపడుచులం అనమాట. ఇంకా మిస్ అయిపోయారు ఇందులో ఫోటోలో, అంటే టైంకి రెడీ కాక బయటికి రాలేకపోయారు. సో నెక్స్ట్ వచ్చేసి మేమందరం అయితే ఇక్కడికి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా సో మేము అరేంజ్ చేసుకున్నాం కదా ఒక ప్లేస్, ఆ సంఘం ప్లేస్కి అయితే అందరం వచ్చేసి ఇంకా బోనాలు అయితే ఇంకా రెడీగా అయ్యాయి అనమాట. ఇంకా ఎత్తుకోవడానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నైవేద్యం సమర్పించడానికి అయితే రెడీగా ఉన్నాము. అండ్ బోనాలు చూసేయండి, ఆఫ్టర్ లుక్ వచ్చేసి ఇలా వేప కొమ్మలతో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా దీపాలు వెలిగించేస్తున్నారనమాట. ఎంత బాగుంటుందో అమ్మవారిది. ఇవి వచ్చేసి అమ్మవారికి కావాల్సినవి అనమాట. చీర, అమ్మవారికి పూలదండ, ఇంకా కొబ్బరికాయలు, అగరబత్తీలు, పసుపు కుంకుమ, వడి బియ్యము, ఇవన్నీ అనమాట. ఇంకా మేమైతే అందరం అయితే వచ్చేసాము. ఫస్ట్ బోనం వచ్చేసి మా చెల్లి వెతుకుంటుంది పోచమ్మ తల్లికి. నెక్స్ట్ వచ్చేసి నేను దుర్గమ్మ తల్లికి బోనం ఎత్తుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ నేను ఈ శుబాబు చిన్న ఉన్నాడు అనేసి ఎత్తుకోలేనమాట. మా ఇద్దరు సిస్టర్స్ ఎత్తుకున్నారు. ఇప్పుడు నేను మా లాస్ట్ సిస్టర్ అయితే ఎత్తుకుంటామన్నమాట. ఇంకా అంతా రెడీ అయిపోయింది. అందరం అయితే ఇంకా రెడీగా నిల్చున్నామన్నమాట. సో అక్కడొక మేక, ఇక్కడొక మేక, రెండు అమ్మవార్లకి రెండు మేకలను అయితే ఇక్కడ బలి చేస్తారనమాట. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అదే ఈవినింగ్ వచ్చేసి వంట చేసి అందరం కూడా ఇక్కడే భోజనాలు అయితే చేసేసి వెళ్తామన్నమాట. సో ఇది ప్రాసెస్ అనమాట బోనాలు అది తెలంగాణలో. ఇంకా అందరం అయితే రెడీగా నిల్చున్నాము బోనాల కోసం. ఇంకా బోనాలు అయితే ఎత్తుకొని వెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నామన్నమాట.
చూసారు కదా, బోనాలందరూ ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్గా ఊరేగింపుతో వస్తారనమాట. అండ్ పోతురాజులు వాళ్ళు అందరినీ తీసుకొస్తారనమాట. ఇంకా నేనైతే కొంచెం ముందుగానే వెళ్ళేసి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుంటున్నాను అనమాట. చాలా మహిమగల్ల అమ్మవారు అనమాట. మనం ఎంత బాగా నమ్మితే అంత బాగా మనకి కోరికల్ని నెరవేరుస్తుందన్నమాట. ఇలా నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి బోనాలు గుడి చుట్టూ 5 రౌండ్లు తిరిగేసి ఇంకా బోనాలు అయితే అన్నీ నైవేద్యం పెడతారు కదా, చెప్పాను కదా ఇందాక, ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ఇంకా బోనాలు అయితే మళ్ళీ తీసుకొని యథావిధిగా సేమ్ అదే ప్లేస్కి వెళ్తామన్నమాట. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా, సో గుడిలోకి అయితే వెళ్తున్నారనమాట. అండ్ మా చెల్లి ఫస్ట్ టైం పెద్ద టెన్షన్గా ఫీల్ అయ్యాను నేను. సో జాగ్రత్తగా ఎత్తుకోవాలి బోనాలు, అండ్ ఎప్పుడు బోనము జాగ్రత్తగా ఎత్తుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా బోనం అయితే లోపల ఇచ్చేసిన తర్వాత ఇంకా బయట మేమైతే కొద్దిసేపు రిలాక్స్ అయ్యామన్నమాట అందరము. ఇంకా మా చెల్లి అయితే అలసిపోయింది, ఎందుకంటే పోతురాజులు ఇంకా షిగముగే వాళ్ళందరూ ఇంకా కొంచెం ఉంటుంది కదా, సో ఆ ప్రాసెస్లో కొంచెం లేట్ అయిపోయి ఇంకా అలా ఇక్కడ మేకను ఒకటి కట్ చేస్తారనమాట. కట్ చేసిన తర్వాత నేను అది షూట్ చేయలేదు. కట్ చేసిన తర్వాత మళ్ళీ అందరూ అండ్ సేమ్ యాస్టీస్ సౌండ్తో ఇలా బోనంతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. సంథింగ్ ఇంటికి కాదండి, సో అలాగే సేమ్ ప్లేస్కి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకో టెంపుల్ దగ్గరికి అనమాట, దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి. మిగతా బోనాలు ఉన్నాయి కదా, అవైతే ఇంకా దీపాలు అయితే ముట్టించేస్తున్నారు. ఇప్పుడు ముందు తీసుకొచ్చినవి అయితే అక్కడ సైడ్కి పెట్టేసామన్నమాట. ఇంకా చూడండి, ఇంకా నెక్స్ట్ టెంపుల్కి, దుర్గమ్మ టెంపుల్కి అయితే నేనైతే ఎత్తుకున్నాను అనమాట. బోనం వచ్చేసి ఇంకా చూడండి అందరం అయితే నిల్చున్నామన్నమాట. ఇంకా ఇలాగా ఈ టెంపుల్ దగ్గరికి అయితే నేనైతే బోనం ఎత్తుకున్నాను అనమాట. సో ఈ ఇద్దరు అయితే మా అక్క వాళ్ళనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా మేక ఇక్కడ కూడా బలి చేస్తారనమాట అమ్మవారి కోసము. అండ్ మనం బయలుదేరే ముందు మేకకి కూడా సేమ్ అమ్మవారి లాగానే భావించి మనము పూలదండ, పసుపు, కుంకుమ అండ్ నీళ్ళ చాక ఇవన్నీ పెడతారు, కళ్ళు చాక ఇవన్నీ పెడతారనమాట. పెట్టేసి మనకి ప్రశాంతంగా జలకిస్తేనే మేక మనకంతా బాగా జరుగుతుందని అర్థం అనమాట. సో మేకకి ఇంకా పసుపు కుంకుమలతో అలంకరిస్తారు, పూలదండలతో అలంకరిస్తారు. అండ్ మన తెలంగాణ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది వచ్చేసి. అండ్ ఇంకా మేమైతే ఇలా బోనాలు ఎత్తుకొని అయితే సిద్ధంగా ఉన్నాము వెళ్ళడానికి. ఇక్కడికి కూడా డప్పు చప్పుడుతోనే వెళ్తామన్నమాట అందరము. వెళ్ళేసి ఇక్కడ సేమ్ కూడా అక్కడ కూడా అంతే నైవేద్యం సేమ్ యాస్టీస్ ముందే బోనాల్లో పెడతాం కదా, అందరం ప్రతి ఇంటికి 2 బోనాలు అయితే తీసుకెళ్ళి ముందే అక్కడ రెడీ చేసాం కదా, ముందు చూసారు కదా వీడియోలో. ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము. ఇక్కడ కూడా సేమ్ అనమాట, ముందు అయితే బయలుదేరుతున్నాము. ఇంకా అందరము డప్పు చప్పుడుతో బయలుదేరుతున్నాము.
సో చూస్తున్నారు కదా, అలా ఇంకా పోతురాజులు ఆడుకుంటూ అలా పిల్లలు అందరూ డ్యాన్సులు చేస్తుంటూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ వరకు కూడా వచ్చేసామన్నమాట అందరము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడైతే అమ్మవారి టెంపుల్కి కొంచెం దగ్గర అనమాట. సో అందరు చూడండి కూర్చొని చూస్తున్నారు. సో ఇలా అయితే మేమైతే బోనాలు ఎత్తుకొని ఇంకా అలా చూస్తూ ఇంకా నిల్చున్నామన్నమాట. ఇంకా ఈ టెంపుల్ నుంచి చుట్టూ రౌండ్లు వేస్తామన్నమాట. ఇప్పుడు 5 రౌండ్స్. అలా 5 చుట్లు తిరిగేసి అమ్మవారికి బోనం అయితే సమర్పించి నైవేద్యం సమర్పించి ఇంకా మా చెల్లి అయితే రమ్మన్నదనమాట. సో ఇంకా రమ్మంటే ఎందుకు అనేసి మాట్లాడేసి నేను మళ్ళీ వెళ్తున్నాను అనమాట. ఇంకా బోనం అయితే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ లోపల ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోనం ఎత్తుకొని ఇంటికైతే వెళ్తున్నాం అనమాట మేము. ఇలా ఇంటికి మీన్స్ అదే మేమందరం ఒక ప్లేస్కి వెళ్తాం కదా, ఆ ప్లేస్కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. అలా ఒక 2-3 క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము. సో ఇదనమాట వీడియో ఫ్రెండ్స్. ఇంకా మేమైతే అందరం రెడీ అయ్యి ఇలా దిగామన్నమాట ఫోటో.